ఫ్రెండ్స్, ఈ యొక్క శివాలింగం కొండలో ఈ విధంగా బిచ్చం తీసుకునే వాళ్ళు ఈ యొక్క పండగకి తరలి వస్తారు గ్రామీణ ప్రాంతాల నుంచి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పైన ఉన్నటువంటి శివాలింగం కొండ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీకు ఫ్రెండ్స్ బయటకు వస్తారు కొండ పైకి వెళ్ళాలి. ఆ శివలింగం అక్కడే మనము కొండ పైకి వెళ్దాం. ఒకసారి ఎలా ఉంటుందో ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క అంతర్లా శివాలయం గుడికి భక్తులు మాత్రం విపరీతంగా వస్తారు ఫ్రెండ్స్. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన పవిత్ర స్థలాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాం ఫ్రెండ్స్. అదే శివాలింగం కొండ ఫ్రెండ్స్. భక్తులు మాత్రం విపరీతంగా వెళ్తున్నారు చూడండి. ఇప్పుడు చూడండి, ఘాట్ ఎక్కుతున్నాం, పైకి ఎక్కాలి ఇలాగా. అమ్మ ఇలాగ ప్రతి సంవత్సరం చేస్తారా? ఎందుకు చేస్తారు ఈ విధంగా ఇలాగా? అంటే కొంచెం మరి అన్నదానం చేసినట్టు ఉంటారు కదా, డబ్బులు కానీ పప్పు కానికెళ్ళి దేవుడు చేస్తారు కదండి. మొదటి నుండి అవుతుంది. మొదటి అవుతుంది. ఇలాగా బియ్యం కానీ ₹1 ఉంటే వీళ్ళు అడుకునేవాళ్ళు కదా, వీళ్ళు అడుకునేవాళ్ళు కదా, అలాగే వేస్తాం. అన్న సందర్భం అంతా పైన అవుతుంది కదా, కింద వీళ్ళు శివాలయం వీళ్ళు కూడా చేస్తారు. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే తండుకుంటారు, బిచ్చమెత్తుకుంటారు కదా. అవునవును, ఇదేదో బాగుంది. అంటే అది కదా అప్పటి నుండి. అవునవునా, మరి రోడ్డు చేశారు కదా. అవునవును, సరే అమ్మ, కలుద్దాం మళ్ళీ. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఒక ఆచారం. పూర్వం నుంచి ఈ విధంగా బిచ్చం అనేది ఎత్తుకుంటారు అనమాట. అంటే కింద నుంచి వస్తారు జనాలు, ఈ విధంగా బిచ్చం ఎత్తుకుంటారు చూడండి. సో ఇది చాలా పద్ధతిగా బాగుంది. ఇలాగ వాళ్ళు తోసినంత అనేది వేస్తారన్నమాట. బియ్యం కావచ్చు, డబ్బులు కావచ్చు. చూడండి, ఎక్కుతున్నాం ఘాటి, ఇంకా ఉంది, ఇంకా పైకి వెళ్ళాలి. వచ్చేసాం ఘాటి పైకి. సో ఇక్కడ అన్న సందర్భం కూడా జరుగుతుంది అనుకుంటా. అక్కడ చూడండి, ఇక్కడ అన్న సందర్భ కార్యక్రమం కూడా జరుగుతుంది. ముందు మనము ఈ పైకి వెళ్ళేసి గుడి చూసి దర్శించుకొని చాలా ఎక్కువగా వస్తున్నారు. సార్ మాకు కూడా తీయండి సారు, మేము కూడా. బావగారు సరే సరే, జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. చాలా టైం పడుతుంది దర్శించుకోవడానికి, ఎందుకంటే జనాలు విపరీతంగా వచ్చారు. కొబ్బరికాయ కొట్టడానికి కూడా చాలా టైం పడుతుంది. లైన్లో ఉన్నారనమాట. బాగున్నారు కదా. ఇప్పుడు లాస్ట్ ప్రదర్శన జరుగుతుంది, 3వ రౌండ్. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలంటే లైన్లో ఉంటుంది, చాలా పెద్ద లైన్ ఉంది ఫ్రెండ్స్. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి కొండ ఫ్రెండ్స్, ఈ యొక్క శివలింగం కొండ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పూజా కార్యక్రమం చేస్తూ ఉంటారు శివరాత్రి పండుగ రోజున. ఈ గుడి పక్కన ఒక రాయి ఉంటుంది, చాలా పెద్ద రాయి. అది శివలింగం ఆకారంలో ఉంటుంది. చూడండి, లైన్ మాత్రం చాలా పెద్దది ఉంది. లైన్లో ఉండి దర్శనం తీసుకోవడానికి లైన్లో ఉండాలి ఫ్రెండ్స్. ఇదేనండి శివలింగం ఆకారంలో ఉన్నటువంటి రాయి. ఈ రాయి మధ్యలో ఉన్నటువంటి చిన్న కొలను ఎప్పటికీ ఎండిపోదు. వర్షకాలమైనా ఎండాకాలమైనా నీరు నిత్యం అలాగే ఉంటుందని స్థానిక గిరిజనులు నమ్ముతున్నారు. భక్తులు దీనిని పరమశివుడు మహిమగా భావించి ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ పర్వత ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఎంతో భక్తితో ఇక్కడికి చేరుకుంటారు. మేడం గారు బాగున్నారా? ఇప్పుడు మేము దిగుతున్నాం అనమాట. కొండపై నుంచి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ చూడండి, కింద నుంచి దర్శనం అనేది బియ్యము తన్నుకునే వాళ్ళకి అలాగా ఇచ్చుకుంటూ పోతున్నారు అన్నమాట బియ్యము. చూడండి,
చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో ఇది అందరూ కూడా బిచ్చం అనేది అడుక్కుంటున్నారు. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఫ్రెండ్స్ అలా కొండపైకి వెళ్ళిపోవాలన్నమాట. సో అలాగా అటు నుంచి బిచ్చం ఇచ్చుకుంటారు, ఇటు నుంచి కూడా బిచ్చం అనేది ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. చూడండి ఇలాగా పెట్టేశారు, ఇలాగ బిచ్చం అనేది ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇది ఒక దూరం నుంచి వచ్చినటువంటి ఆచారం. ఇలాగ తన్నుకునే వాళ్ళకి ఈ విధంగా అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి